నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమి తొలి సభకు వేదికగా చిలకలూరుపేటలో చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా హై ప్రోటోకాల్తో ఏర్పాటు చేయాల్సి ఉండగా పల్నాడు జిల్లా పోలీసులు లైట్ తీసుకోవడం, దీంతో సభలో ప్రధాని మోదీ స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు రావడంపై సార్వత్రిక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదేశాలతో ఎన్డీఏ కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో పల్నాడు ఎస్పీపై చర్యలు తప్పేలా లేవు. పల్నాడు సభలో శాంతి భద్రతల నియంత్రణలో పోలీసులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాని సభకు గుంటూరు రేంజ్కు చెందిన 2 ఎస్పీలతో పాటు విశాఖ రేంజ్లో మరో ఎస్పీకి కూడా బాధ్యతలు అప్పగించారు. కానీ సభ జరుగుతున్న సమయంలో బాటిళ్లు గ్యాలరీలోకి విసరడం, లైట్ టవర్స్ ఎక్కేయడం, మైక్ సెట్లపైకి జనం దూసుకురావడం, ప్రధాని ఉన్న సమయంలోనే జనం వేదికపైకి వచ్చేయడం వంటి అంశాలపై కేంద్రం, నిఘా సంస్థలు నివేదిక ఇచ్చాయి. వీటిపై ఇప్పుడు ఈసీ తదుపరి చర్యలు సిద్ధమవుతున్నాయి. కేంద్రం సూచన మేరకు ఎన్డీఏ నేతలు రాష్ట్రంలో ముఖ్య ఎన్నికల అధికారి అయిన ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేయడంతో ఆయన క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నారు. అవి రాగానే బాధ్యతలపై చర్యలకు ఈసీకి సిఫార్సు చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా స్థానిక పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై చర్యలకు సిఫార్సు చేసే అవకాశాలు ఉన్నాయి. దీని ఆధారంగా ఈసీ వేట వేసే అవకాశాలు ఉన్నట్లు ఎన్డీఏ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని సభకు తగిన ప్రోటోకాల్ ఏర్పాటు చేయకపోవడం, భారీ ఎత్తున జనం వస్తారని తెలిసినా వారిని నియంత్రించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోకపోవడం, ప్రధాని మోదీ నేరుగా జోక్యం చేసుకుని హెచ్చరిస్తున్న జనం లైటింగ్ టవర్స్, మైక్ సెట్ల నుంచి దూరంగా వెళ్లకపోవడం వంటి పరిణామాలన్నీ తీవ్ర భద్రతా లోపాలుగానే పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో అందుకు బాధ్యులైన అధికారులపై వేటకు ఈసీ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు.